హాయ్ ఫ్రెండ్స్, గడిచిన 2 రోజుల నుంచి అయితే వీడియోలు పెట్టలేదు కదా, ఎందుకంటే లాంగ్ వీడియోలు తీయలేదు. కాబట్టి నేను ఈ 2 రోజుల నుంచి ఆయన ఎర్నింగ్స్ మొత్తం నేను షార్ట్ వీడియోలు అయితే చూపిస్తున్నాను మీకు. అంటే గడిచిన 2 రోజుల నుంచి నేను ఇంటికి సరిగా రాలే, మొత్తం నైట్ అవుట్లు కొట్టుడే అయిపోయింది. ఈరోజు అయితే 11వ తారీఖు ఏప్రిల్ ఉదయం 8 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చిన. ఈ 2 రోజులలో 9వ తారీఖు 10వ తారీఖు కలుపుకొని మనకి ఎంత ఎర్నింగ్స్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇగో ఇది ర్యాపిడో ఫ్రెండ్స్, ఇది ర్యాపిడో. 9వ తారీఖు వచ్చి ఇక 9వ తారీఖు ఒక డ్రాప్ అయింది 467 రూపాయలు. 10వ తారీఖు వచ్చి 4 డ్రాప్లు అయినాయి 2945. ఈరోజు మార్నింగ్ మియాపూర్ నుంచి ఒక డ్రాప్ అయితే వేసిన, దానిదైతే ఒక డ్రాప్కు 421 రూపాయలు అయింది. ఇది ర్యాపిడ్ ఎర్నింగ్స్ గడిచిన 2 రోజుల. అలాగే మనం ఊబర్లో చెక్ చేసుకుంటే ఇది 9వ తారీఖు 2030 రూపాయలు. ఇది 10వ తారీఖు జస్ట్ ఒకటే డ్రాపు 357 రూపాయలు అంతే. 11వ తారీఖు అయితే ఇవాళైతే ఏం లేవు, ఓన్లీ ర్యాపిడోలో ఒక డ్రాప్ వేసిన. ఊబర్లో వచ్చేసి 2030 9వ తారీఖు ఇది. 10వ తారీఖు వచ్చి జస్ట్ 357 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 9వ తారీఖు 467 ప్లస్ 10వ తారీఖు వచ్చి 2945 ప్లస్ ఈరోజు మార్నింగ్ ఒక డ్రాప్ వేసిన. అది ఇక్కడ నుంచి మియాపూర్ నుంచి మన అల్వాల్ అయితే పడ్డది. ఇది వచ్చేసి మనకు 421. టోటల్గా ఈ గడిచిన 2 రోజుల్లో మనకైన బిల్లు వచ్చేసి 6220 రూపాయలు ఫ్రెండ్స్. ఇందులో మైనస్ డీజిల్ తీసేయాలి కదా, దగ్గర నా బండి 400 కిలోమీటర్లు అయితే తిరిగింది. 2000 డీజిల్ తీసేద్దాం, మైనస్ ఫుడ్ ఖర్చు అది ఇది అని చెప్పేసి 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు కదా, ఇవన్నీ కలుపుకొని ఒక 500 తీసేద్దాం. నాకు మిగిలిన అమౌంట్ 2 రోజులకు 3720 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఈ గడిచిన 2 రోజుల మనకైన ఎర్నింగ్స్.